ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మనకు తోడుగా ఉండి 2 నెలలు ఆయన మనల్ని నడిపిస్తూ ఈ 3వ నెలలో ఈ మొదటి ఆదివారం వరకు ఆయన మనకు తోడై ఉన్న విధానమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. 1 తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. చాలండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలము నేను దేవుని యొక్క మాటలను పంచుకోవాలని ఆశపడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కృతజ్ఞత గురించి పలకమని దేవుని యొక్క స్పందన నాకు గుర్తు చేశాడు. దేవుడు తన యొక్క వాక్యమును నాకు గుర్తు చేసి, కృతజ్ఞత చాలామంది ఈ అంత్యకాలంలోనట కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది అవుతారు. కనుక కృతజ్ఞతల గురించినటువంటి మాటలు పలకమని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమైంది. దేవుని చిత్తము అనంటే దేవుని యొక్క ఇష్టము, దేవునికి నచ్చినది, దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశపడినది, దేవుడు మన పట్ల ఎదురు చూస్తూ ఉన్నది మన కృతజ్ఞత కొరకైనటువంటి ఆలోచన ఆయన గమనిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి విషయమునందును కృతజ్ఞత చెల్లించాలి. సంతోషం వచ్చినప్పుడు మాత్రమే కృతజ్ఞత కాదు, ఆనందం వచ్చినప్పుడు మాత్రమే కృతజ్ఞత కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యోబు అనబడేటువంటి వ్యక్తి అట తన జీవితంలో సమస్తము కోల్పోయిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాడట. ఎలాంటి కృతజ్ఞత? దేవా, నీవిచ్చావు, నీవే తీసుకున్నావు, నీ నామానికే. అంటే కృతజ్ఞత హృదయమును యోబు కలిగి ఉన్నాడు. ఈ సూత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని కనుక మనం పాటించగలిగితే మన జీవితంలో ఇనుమిక్కులైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. చాలాసార్లు మనం అనుకుంటాం, మేలు చేస్తేనే దేవానికి స్తోత్రం అని చెప్పటం కాదు, వెనకబడినప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించే అనుభవం కలిగి ఉండాలి. లేదా కోల్పోయినటువంటి సమయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. భక్తులైనటువంటి వారు వారికి ఉన్నటువంటి సమస్తమును పోగొట్టుకున్నప్పటికీ, సమస్తమును కోల్పోయినప్పటికీ, ఏమీ లేనప్పటికీ, కొదువుగా ఉన్నప్పటికీ, సమస్యలో ఉన్నప్పటికీ, కన్నీటితో ఉన్నప్పటికీ, కృతజ్ఞతతో దేవుని వైపు చూసినటువంటి వారిని ఆయన తన యొక్క హస్తముల చేత బలపరిచిన వాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మార్గ నిర్దేశమును చేస్తూ ఉన్నాడు. ఆయనే మనకు మాదిరి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి రాసిన సువార్తను మొదలుకొని యోహాను రాసిన సువార్త, ఈ మధ్యకాలంలో శిష్యులై ఉన్నటువంటి వారు కొండ మీద ప్రసంగాన్ని ఆయా విధాలుగా వివరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినటువంటి ప్రజల కొరకై ఆయన ఆహారము పెట్టి పంపించాలని చూశాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి, బిడ్డలందరూ ఆహారం లేకుండానే వాక్యాన్ని వింటూ వచ్చారు. కాబట్టి వీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మూర్ఛిల్లి కింద పడతారేమో అనని ఆయన వారి పట్ల ఆలోచన కలిగిన వాడై ఆహారం తీసుకొని రమ్మని శిష్యులను పంపితే శిష్యులు అంటారు, దేవా, ఎక్కడ కూడా మాకు ఆహారము దొరకలేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పని అన్నప్పుడు, ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఆహారం ఉందా అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు లేచి అంటాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పనని లేచి నిలబడి సమాధానం ఇచ్చాడు. చాలా మంది ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్నారు.
2 చేపలు 5 రొట్టెలు ఎవరికి సరిపోతాయి? ఎవరు సంతోషించగలుగుతారు అని అందరి యొక్క చూపు ఆ 5 రొట్టెలు ఆ 2 చేపల మీద ఉన్నప్పుడు ఆయన ఆ 2 చేపల్ని 5 రొట్టెల్ని తీసుకొని రమ్మని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నటువంటి ఆ దేవుడు ఆకాశం వైపు తన కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచెను అని రాయబడింది. ఏమైపోయింది? ప్రతికూల పరిస్థితి కాస్త అనుకూలంగా మారడం ప్రారంభించింది. లేమి కాస్త సమృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొరతగా ఉన్నటువంటి వారి జీవితాల్లో, కొదువుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో, ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆహారమును దేవుడు పంచి పెడుతూ ఉండగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పురుషులకే పంచి పెట్టగా మిగిలినటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక లెక్కే లేదు. ఇక్కడ పురుషులు చూస్తే ఎంతమంది ఉన్నారు? మీలో సగం మంది కూడా లేరు. మరి పురుషులే 5,000 మంది ఉంటే ఇక స్త్రీలు ఎంతమంది ఉంటారు, లేకపోతే పిల్లలు ఎంతమంది ఉంటారు? జన సమూహం ఆయన వెంబడించింది. ఆ జన సమూహం అంతటికి పంచిపెట్టగా 12 గంపలు ఇంకను మిగిలి ఉన్నాయి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. దేవుడు తన యొక్క గొప్ప ఆశ్చర్య క్రియలను అక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం. అంటే లేమిలో సమృద్ధిని చూడడానికి ఆయన యొక్క విశ్వసించినటువంటి విధానము, ఆయన కృతజ్ఞత చెల్లించినటువంటి విధానము మనం అక్కడ గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక బీద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అప్పము మాత్రమే తన దగ్గర ఉంది. ఆ ఒక్క అప్పము ఏలియా అనబడేటువంటి దైవజనుడు వచ్చి ఆహారంగా కోరుతూ ఉన్నాడు. అమ్మా, అది నాకు పెట్టు, నేను తిని నిన్ను దీవిస్తానని చెప్పానంటా ఉన్నాడు. ఆమె మారుమాట మాట్లాడకుండా తన దగ్గర ఉన్నప్పుడు ఒకే అప్పము అయినప్పటికీ ఆ అప్పమును చేసి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచినప్పుడు ఆమె కరువంతటిలో కూడా సమృద్ధిగా ఆమె జీవించగలిగింది. 3.5 సంవత్సరాల కరువు ఆమె కంటికి కనబడకుండానే కనుమరుగైపోయిందట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిస్థితి ప్రతికూలతలో మనం చూపించేటువంటి నమ్మిక, మనం చెల్లించేటువంటి కృతజ్ఞత మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమైంది. మన అందరి పట్ల ఆయన కోరుతున్నటువంటి కోరిక ఏమిటంటే కృతజ్ఞతను కోరుతున్నాడు. కృతజ్ఞతను సరే, కష్టంలో చెల్లించలేదనుకోండి, మేలు చేసినప్పుడు కూడా చాలాసార్లు మనం కృతజ్ఞతని మర్చిపోతూ ఉంటాం. ఏదో తూతు మంత్రంగా దాన్ని వదిలేస్తూ ఉంటాం. పొందుకున్నంతసేపు, అవసరమైనంతసేపు వెంబడిస్తూ ఉంటాం. నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. అయిపోయిన తర్వాత అడ్రస్ గల్లంత అయిపోతుంది. చాలా మంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చాలా మంది ప్రార్థన చేయించుకున్నటువంటి వారు మరలా తిరిగి దేవుని మందిరంలో కనబడతారా అని చెప్పానంటే, కష్టం తీరిపోయిన తర్వాత, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, క్షేమం వచ్చిన తర్వాత, వారికి ఉన్నటువంటి అక్కరలో అవసరతలను తీర్చబడిన తర్వాత మరలా తిరిగి కనబడడానికి వారికి నామోషిగా కనబడతా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ వాటిలో ఒకటి ఏమిటంటే కృతజ్ఞత లేని వారు అధికమవుతారట. మేలు చేసిన వ్యక్తి మేలు మర్చిపోయే వ్యక్తిగా మారిపోతాడు.
కనుక దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. ఎవరు వీరు? దేవునిని ఎరిగినటువంటి ప్రజలు. ఎవరి ప్రజలు? ఇశ్రాయేలీయుల ప్రజలై ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు, కఠిన బానిసత్వం క్రింద ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి ప్రజలు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసిన ప్రజలు, దేవుని యొక్క మేలు కోసం ఎదురు చూసినటువంటి ప్రజలు, ఆయన కటాక్షించి కరుణించి వారిని నడిపించినటువంటి ఆ ప్రజలు యొక్క కృతజ్ఞతలు వారి యొక్క నోటి వెంట కనబడడం లేదట. వీరు మేలు పొందిన వారే, వీరు అపాయము నుండి తప్పించబడిన వారే, వీరి కన్నీటి నుండి విడిపించబడినటువంటి వారే, వీరి శ్రమ నుండి తప్పించబడినటువంటి వారైనప్పటికీ వారి జీవితంలో కనబడినది ఏమిటి అంటే, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. నా పట్ల దేవుడు కార్యం చేశాడు. నేను కన్నీరు కార్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నాకు పరిస్థితులు బాగాలేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నా మొరను ఆలకించి నా పరిస్థితులను దేవుడు కుదుటపరిచాడు అని కృతజ్ఞత చెల్లించాల్సిన వీరు ఏం చేస్తున్నారు? వారు దేవునిని మహిమపరచక కృతజ్ఞతాస్తుతులు కూడా ఆయనకు చెల్లించలేదట. దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి కూడా వారు పూనుకోలేకపోయారు. వారు అవసరతలు మాత్రం అడుగుతున్నారు, వారు అక్కర్లు మాత్రం అడుగుతున్నారు, వారు కావాల్సింది మాత్రం అడుగుతున్నారు. వారు దేని కొరకైనటువంటి ఆశ కలిగి ఉన్నారో వారి ఆశలన్నీ కూడా సఫలం కావాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ కృతజ్ఞత మాత్రం వారి జీవితంలో తీరిన తర్వాత, పొందుకున్న తర్వాత కనబడడం లేదు. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆలోచన దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అక్కడే ఒక మాట రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. చాలండి, వేటికి అప్పగించాడట? తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని చూశాడు దేవుడు. ఇంకా కృతజ్ఞత చెల్లిస్తారేమో, ఇంకా దేవుని మహిమపరుస్తారేమో, ఇంకా దేవుని గుర్తు చేసుకుంటారేమో అని దేవుడు చూస్తూ వచ్చాడు. ఇంకా వారిని ఇంకాస్త పైమెట్టుకు నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ వారి ఆలోచనలో మార్పు లేదు. కృతజ్ఞత చెల్లిద్దామన్నటువంటి ఆలోచన లేదు. దేవుని మహిమపరుద్దామన్నటువంటి ఆలోచన లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని తుచ్చమైనటువంటి అభిలాష అంటే ఏంటి? కోరిక. తుచ్చమైన అంటే నీచమైన, పనికిరాని, వ్యర్థమైన ఇలాంటి అభిలాషలకు, ఆలోచనలకు వారిని దేవుడు అప్పగించేశాడు. ఇక్కడి నుంచి వారిలో దేవునికి కృతజ్ఞత చెల్లించకపోగా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పని ఈ చిన్న చిన్న వాటి మీద వారి మనసు నిలిపినటువంటి వారిగా కనబడుతున్నారు. దేవుడే వారిని అప్పగించేశాడు. అట్లాంటి ఆలోచనలకు, అట్లాంటి అవకాశాలకు వారిని అప్పగించేశాడు ఆయన. మనలో మార్పు రానప్పుడు, మనం ఆయన వైపు చూడనప్పుడు, మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించినప్పుడు మనల్ని కూడా ఇదిగో దైవికమైనటువంటి మార్గంలో నడవాల్సిన మనల్ని కూడా దేవుడు లోకం వైపు ఆయన అప్పగించేస్తాడు. ఆ లోకంలో మనం ఏదో నెమ్మది పొందాలని, ఏదో సంతోషించాలని కోరుకున్నట్లుగా, మనం ఆశించినటువంటి అన్నీ కూడా జరుగుతాయి అన్నట్లుగా వాటి వైపు పరిగెత్తుతూ ఉంటాం. కానీ అవి మనకు దొరకవు. అవి మనల్ని సన్మార్గంలో నడిపించక అవి మనలను చెడు మార్గం వైపు నడిపించేవిగా ఉంటాయి. దేవుడు అప్పగించేస్తాడు. చాలాసార్లు పిల్లలతోటి, అయ్యా నీవి మార్గంలో వెళ్ళొద్దు అని అన్నాం అనుకోండి, వాడు కాదుకూడదని చెప్పిన పడుతున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? సరిపో అని అంటాం. సరిపో అనేదానికి
పోవద్దని ఆప్యాయంగా పిలిచేదానికి తేడా లేదా? పో అని అన్నామనంటే దాని అర్థం ఏంటి? ఆ నష్టం ఏదో నీవే చూడు, ఆ కష్టం ఏదో నీవే పడు, ఆ ఇబ్బంది ఏదో నీవే అనుభవించు అని మనమే అప్పగించేస్తాం. సరే నీ ఇష్టం వచ్చినట్లుగా పో. చిన్న కుమారుడు అన్నాడు, నేను దూరదేశం వెళ్ళి మంచి వ్యాపారం చేయాలనుకున్నాడు. తండ్రిని అంత నచ్చ చెప్పినా వినే పరిస్థితి కనబడడంలా. అయ్యా నీకు ఇక్కడ ఏం తక్కువైంది, ఏం కొదువైంది అని చెప్పిన తండ్రి ఎన్నోసార్లు అతన్ని బుజ్జగించి అతను తన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ కుమారుని యొక్క మాటలేమో కోట్ల దాడుతూ ఉన్నాయి, మాట తీరు మారిపోయింది, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి. సరే పో అని అన్నాడు తండ్రి. వెళ్ళినటువంటి ఆ వ్యక్తి దుర్వ్యాపారంలో తన ధనాన్ని అంతటిని ఖర్చు పెట్టేసి, తన చెడు వ్యసనాలకన్నిటికీ కూడా తన యొక్క ధనమును ఖర్చు పెట్టేసి, ఇప్పుడు ఏమి లేని వాడిగా ఒంటరిగా మిగిలి లబోదిబోమంటూ ఆహారం దొరకని పరిస్థితుల్లో కూడా పందుల పొట్టు తినటానికి ప్రయత్నిస్తే పందులు కూడా పక్కకి నెట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఆ చిన్న కుమారుడు మిగిలిపోయి ఉన్నాడు. తండ్రి ఏమన్నా సంతోషంగా పంపించాడా, ఆనందంగా పంపించాడా? సరే పోయిరాయా అని చెప్పాడా? వద్దనే కొంది నేను పోవాలని చెప్పనన్నప్పుడు ఇంకేం చేస్తాడు? సరే పోనన్నాడు. పోయినందున అతను పొందినటువంటి ప్రతిఫలం ఏమి కూడా లేదు. ఇక్కడ కూడా దేవుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించకపోతే వారికి ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రం నారినేలగా ఇప్పటికీ కూడా హిస్టరీగా మిగిల్చాడే. ఎడారిలో ఆహారం దొరకని పరిస్థితుల్లో కూడా ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని ఇచ్చాడే. వారు దాహం వేసింది అన్నప్పుడు బండను కొట్టి వారికి నీళ్ళనిచ్చాడే. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. వారికి మాంసం కావాలని చెప్పడానికి వారు ఆశించినప్పుడు వారు ఏడ్చారట, మాంసం కోసం ఏడ్చారు. దేవా నువ్వు నాకు కావాలయ్యా అని చెప్పని ఏడవలో ఏ రోజు కూడా నాకు మాంసం కావాలయ్యా అని చెప్పని ఏడ్చారంట. అలాగని చెప్పని దేవుడు విడిచిపెట్టాడనంటే దేవుడు వారికి కావాల్సిన వాటన్నిటిని కూడా దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. కానీ వారి యొక్క ఆలోచన ఎలాగుండట, వారు దేవుని ఎరిగియు, ఆయన ఎవరో తెలుసు, ఆయన కార్యాలు ఎలాంటివో తెలుసు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసు, ఆయన నోటి మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయనే విషయం కూడా తెలుసు. వారి నోటి వెంట ఆయన చెల్లించాల్సిన కృతజ్ఞత వారికి చెల్లించకుండా వారు తమ వాదనల యందు వ్యర్థులైరి. వారి మాటలుతోనే వారు అవిశ్వాసులుగా మిగిలిపోయారట. ఇక్కడ ఒక మాట అంటాడు, వారు కృతజ్ఞతాస్తుతులను కూడా చెల్లించను లేదు అని అంటున్నాడు. కృతజ్ఞత చెల్లించలేదట. ఎన్నో 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 అద్భుతాలను చూస్తున్నటువంటి వారు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదట. అయినను కీర్తనలు అంటాడు, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి అని రాయబడింది. ఆయన ఎన్ని చేసినా కూడా అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది. ఇంకెన్ని చేసినా ఏం ప్రయోజనం? మర్చిపోయే వ్యక్తికి, గుర్తించుకునే వ్యక్తికైతే చెయ్యాలన్నటువంటి ఆలోచన కనబడుతుంది. కాబట్టి అరణ్యంలో వారిని ఏం చేశాడు? వదిలేశాడు. వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు, వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. సినాయి కొండ మీద మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎదుట వారికి నచ్చినటువంటి పెట్టుకొని వారు ప్రయాణించడానికి ఇష్టపడ్డారు. దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదా? వారు ఏమంటారు? మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు, మా ముందర నడవడానికి మమ్మల్ని నడిపించినటువంటి, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ఒక దూడను తయారు చేయమని చెప్పని కోరుతున్నారు. దూడ నడిపించిందా? దూడ విడిపించిందా? వారు తమ వాదనలు యందు వ్యర్థులైరి. వారికి నచ్చిన ఆలోచనలు వారు గొప్ప అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడి దృష్టిలో వారు వ్యర్థులుగా మిగిలిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కృతజ్ఞత మర్చిపోయిన వారిని, చేసిన మేలును గుర్తించుకున్న వారిని,
మహిమపరచాల్సిన దేవునికి మహిమ చెల్లించిన వారిని ఆయన తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించెను. చిన్న చిన్న కోరికల కొరకు, పనికిరాని కోరికల కొరకు. ఎలాంటి కోరికలు అనంటే దాని ప్రయోజనంలో అంటాడు, ఒక నిమిషం, 26వ వచనం, 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించిన. దేవుడు ఎట్లాంటి పనులు కూడా చేస్తాడా? మంచియే కాదు, చెడ్డ వాటికి కూడా మనల్ని అప్పగిస్తాడా? ఇంకెంతసేపు చెప్పిన వినకపోతే ఏం చేస్తాడు? నేను చెయ్యాలి సరే చెయ్యి అని అంటాడు, అంతే. ఇక పట్టించుకోడు ఆయన. దానిలో నువ్వు తేరుకొని బయటకు వచ్చే వరకు కూడా, నీ తప్పు నువ్వు తెలుసుకొని వచ్చే వరకు కూడా ఆయన వదిలిపెట్టేసి ఉంటాడు. ఆ కష్టంలోనో, ఆ నష్టంలోనో, ఆ సమస్యలోనో, దేవునికి అయిష్టమైనటువంటి ఆ కార్యాల్లో నిన్ను నీవుగా గుర్తిరిగి నీవు బయటకు వస్తే తప్ప ఆయన బయటకు తీసుకురావడానికి ఏమాత్రం కూడా ఇక ప్రయత్నం చేయడు. ఇక్కడ ఏమని రాయబడింది? వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని, అదండి భ్రష్టుడా అని అంటాం కదా, అని అంటే ఏంటి? పనికిరాని వాడా? దేవుడు వారిని పనికిరాని కార్యాలకు వారిని అప్పగించేసాడట. దానివల్ల మేలు వచ్చేదేం లేదు, కీడు తప్ప. దానివల్ల నష్టమే తప్ప మేలు జరిగేదేమి కూడా లేదు. దానివల్ల అవమానము తప్ప ఘనత వచ్చేదేమి కూడా లేని కార్యాలకు దేవుడు అప్పగించేసాడట వారిని. దీనంతటికీ మూల కారణం ఏంటి? ఆయన విడిచిపెట్టడానికి, భ్రష్ట మనసుకు అప్పగించటానికి కారణం ఏంటి అంటే, వారు దేవునిగా మహిమపరచక పోయిరి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించక పోయిరి. మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. పని చేసిన దేవుడు ప్రతిఫలాన్ని కూడా గమనిస్తాడు. మనం ఏ విధంగా అయితే ప్రార్థించిన మనం ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నామో, ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన నుండి కూడా ఆ ప్రతిఫలాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. అంతటితో అయిపోదు. పొందుకున్న తర్వాత ఏ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామో గమనించే దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులను గమనించే దేవుడై ఉన్నాడు. మన ఆలోచన గమనించే దేవుడై ఉన్నాడు. గనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుతున్నటువంటి ఆలోచన ఎరిగిన వారం అయి ఉండాలి. దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చేవారం అయి ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారం అయి ఉండాలి. ఏమిటి దేవుని చిత్తము? ప్రతి విషయమనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అన్ని విషయాల్లో నిద్ర లేచినది మొదలుకొని నువ్వు నిద్రపోయే వరకు ప్రతి విషయమునందు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. నీ నోటి వెంట దేవునికి స్తుతులు ప్రారంభం అవ్వాలని కోరుకుంటా ఉన్నాయి. ఏది మన గొప్పతనం వలన వచ్చింది కాదు కదా. కుటుంబాన్ని